తిరుమలలో మరోసారి చిరుతలు కలకలం రేపాయి. తాజాగా అలిపిరి నడక మార్గంలో 2 చిరుతలు కనిపించాయి. వాటిని చూసిన భక్తులు భయంతో గట్టిగా కేకలు వేశారు. ఆ శబ్దానికి 2 చిరుతలు అడవిలోకి పారిపోయాయి. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అలిపిరి నడక మార్గంలో మరోసారి చిరుతలు కనిపించడంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. అయితే చిరుతల విషయం తెలుసుకున్న భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. టీటీడీ విజిలెన్స్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అవి వెళ్లిన మార్గంలో వాటి జాడలను గుర్తించే పనిలో అటవీ శాఖ సిబ్బంది ఉన్నారు. చిరుతల సంచారం దృష్ట్యా భక్తులను కొండపైకి గుంపులుగా పంపిస్తున్నారు. నడకదారి భక్తులకు ఎటువంటి అపాయం తలెత్తకుండా అటవీ శాఖ అధికారులు అప్రమత్తమై చిరుత కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం తిరుమలకు వెళ్లే 2వ ఘాట్ రోడ్లో ఓ చిరుత కనిపించింది. తెల్లవారుజామున భక్తుల కారుకు చిరుత అడ్డొచ్చింది. కారు సీసీటీవీ కెమెరాలో చిరుతపులి దృశ్యాలు రికార్డయ్యాయి. చిరుతను చూసిన వారు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. చిరుత రోడ్డు దాటి వెళ్లిపోవడంతో కారులో వెళుతున్న వారు ఊపిరి పీల్చుకున్నారు. గతంలో తిరుమల కాలినడక మార్గంలో లక్షిత అనే 6 ఏళ్ల బాలికపై దాడి చేసి అడవిలోకి లాక్కెళ్లి చంపేసింది. చిరుతకు బలైపోయిన చిన్నారిలా మరొకరి ప్రాణాలు బలికాకముందే అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.